హలో! అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే సీతారాం బాగ్ టెంపుల్‌కి వచ్చేసాను. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులతో పాటు భరత శత్రుఘ్నులు కొలువై ఉండడం ప్రత్యేకత. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ బిల్ట్ ఇన్ 1830s లొకేటెడ్ ఇన్ నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ. చాలా తక్కువ క్రౌడ్ ఉండడం వల్ల దర్శనం చాలా బాగా జరిగింది. అన్ని టెంపుల్స్‌లో సీతారామ కళ్యాణం మార్నింగే జరుగుతాయి. కానీ ఈ టెంపుల్‌లో మాత్రం నైట్ జరుగుతుంది. ఆలయం లోపల ఉన్న 16 స్తంభాల రాతి మంటపం కింద స్వామివారి కళ్యాణం కోసం ఏర్పాటైతే చేశారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా రాగా డెకరేషన్ అయితే కనిపిస్తుంది. పల్లకి సేవలో రాముల వారు సీతా సమేతంగా ఊరేగింపుగా విచ్చేసిన అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది. సీతారాముల పవిత్ర బంధం ఎలాంటిదంటే ఎంత బాధ కలిగినా, కష్టం వచ్చినా రాముడు మరియు సీత ఒకరినొకరు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వారు ఒకరినొకరు అర్థం చేసుకొని అంగీకరించారు. దూరంగా ఉన్నా కూడా తమ జీవితాన్ని కలిసి గడిపారు. అలాంటి ఒక బంధాన్ని కలిపిన ఈ కళ్యాణం చూడడం నిజంగా ఒక అదృష్టం. ఎలాంటి ఆర్భాటం, వీఐపీ కల్చర్ లేకుండా చాలా సింపుల్‌గా ఈ కళ్యాణం జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదో ఆర్టిఫిషియల్‌గా కాకుండా ఆకాశం కింద ఈ ఓపెన్ ప్లేస్‌లో ఈ కళ్యాణం చూడడం. కళ్యాణం తర్వాత అందరం బంతి భోజనాలకు కూర్చున్నాము. ఇలా ఏవో డిఫరెంట్ ప్రసాదాలైతే మాకు పెట్టారు. సీతారాం బాగ్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం చూడడం ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్.